ఇంటి దేవత ఈ ఇంటి కోడల్ని బావగారి గుండెల మీద పడుకునేలా చేసినట్టుంది. అత్తయ్య విడగొడతాను అని చెప్పారు, విడిపోకుండా భద్రంగా ఇంటికి తీసుకొస్తున్నాడు. అమ్మా, రే సత్య, ఏమైందిరా? ప్రియా, వెళ్ళి మంచినీళ్ళు తీసుకురండి, వెళ్ళండి. ఏమైందిరా? గుడిలో కళ్ళు తిరిగి పడిపోయింది. అమ్మా మంజు, మంజు, అమ్మా మంజు, ఏమైందమ్మా మంజు? మంజు, ఈ మంచినీళ్ళు తాగమ్మా. ఈ నీళ్ళు తాగు. తాగమ్మా. ఇప్పుడు ఎలా ఉంది? పర్లేదు. నేను నీకు ముందే చెప్పాను కదమ్మా, గుడికి వెళ్ళి వచ్చేసరికి ఆలస్యం అవుతుంది, టిఫిన్ చేసి వెళ్ళమని చెప్పి. ఇప్పుడు ఓకే కదమ్మా? శ్రియా, ప్రియా, ఉదయన్ని రూమ్లోకి తీసుకెళ్ళండి. రెండోదినా జాగ్రత్త. ఏంటత్తయ్యా, వ్యవహారం అంతా తిరగబడిపోయింది. ఈ మాయలాడి మంజుని 5 రోజుల్లో ఇంట్లోంచి ఎలా బయటికి పంపిస్తానో చూడు. అమ్మా, నేను ఇక్కడ ఊడుస్తున్నాను కదా, నువ్వేమో అటు ఇటు తిరుగుతున్నావు. ఇలా అయితే ఎలా అమ్మా? ఏంటోనే, నా మనసులో లేదు. ఒక చోట ఉండబుద్ధి కావడం లేదు, ఉన్న చోట నిలబడలేను, కూర్చోలేను. మనసంతా గందరగోళంగా ఉంది. ఏమైందమ్మా? ఏదే, అక్క ఫోన్ చేస్తుందన్నావు, ఇంతవరకు ఫోన్ లేదు, ఏమీ లేదు. మంజు ఫోన్ చూసుకుందో లేదో, అసలు తన చేతిలో ఫోన్ ఉందో లేకపోతే లాగేసుకున్నారు. అమ్మా, అలా ఎలా లాగేసుకుంటారు? అక్క ఆ ఇంటికి కోడలుగా వెళ్ళింది, బానిసలా వెళ్ళలేదు. ఫోన్ లాగేసుకుంటే అక్కెందుకు కూరుకుంటుంది? మరైతే ఫోన్ చెయ్యాలి గదే, ఏది ఇంతవరకు ఫోన్ రాలేదు. సరే ఉండు, ఇంకోసారి ట్రై చేస్తాను. The person you're calling is not answering. ఏమైందే? తీయటం లేదమ్మా. అదేంటే, ఇన్నిసార్లు ఫోన్ చేసినా తీయకపోవడమేంటి? అసలేం జరిగిందో ఏంటో. వెళ్దాం పదా, వెళ్ళి మంజును చూద్దాం. అమ్మా, నువ్వు టెన్షన్ పడుకో. అసలు అక్కకేమైందో నేను కనుక్కుంటానంటున్నాను కదా. అరే, అవతల ఫోన్ తీయట్లేదంటే ఏం కనుక్కుంటావే? ముందు మనం వెళ్దాం పదా. అమ్మా ప్లీజ్, కాస్త రిలాక్స్డ్ గా ఉండు. నేను వివరాలు కనుక్కుంటాను కదా, వెయిట్ చేయి. భగవంతుడా, నా బిడ్డకు ఎలా ఉందో ఏంటో.
ఏం మహారాణి, ఇలా నిద్రపోతే ఇంట్లో పనంతా నీ తాత చుట్టం చేస్తాడనుకుంటున్నావా? మొగుడనే బిరుదుని నా కొడుకు చేతికి ఇచ్చేసి వాడి చేతులతో నిన్నెత్తుకుని మోసుకొచ్చేలా చేశావు. నీ బగలాడి వేషాల్ని వాడు మగాడు కాబట్టి వాడు కనిపెట్టలేకపోవచ్చు. నీ కథలన్నీ నేనిట్టే గ్రహించేస్తాను. లేదత్తయ్య, నాకు కళ్ళు తిరిగాయి, బాగా బాధగా ఉండింది. ఏం జరిగిందో కూడా తెలీదత్తయ్య. నువ్వు మత్తుగా స్పృహలో లేనట్టు యాక్టింగ్ చేశావు. నా కొడుకుది ప్రేమ కలిగిన మనసు కాబట్టి ఐస్ క్రీమ్ లా కరిగిపోయి నిన్ను మోసుకొని వచ్చాడు. ఇంకెప్పుడు ఇంతలా నిద్రపోవద్దు. వెళ్ళి నా కోసం కాఫీ పెట్టుకొని రా. రేపటి నుంచి నా చేతికి కాఫీ ఇవ్వడంతోనే నీ దినచర్య ప్రారంభమవ్వాలి. వెళ్ళా. మంజు, నాకు ఒక అల్లం టీ పెడతావా? అత్తయ్య, మంజు విషయంలో మీరిలా కఠినంగా ఉంటే చాలు. అమృత, నేనంటే ఏంటో దానికి చూపిస్తాను. చూస్తూ ఉండు.